వరలక్ష్మి వ్రతం అంటేనే మనకి ఎంతగానో ఇష్టమైన పండుగ. ఇక వరలక్ష్మి వ్రతం ఈసారి చాలా అంటే చాలా అద్భుతంగా అరుదైన యోగంగా వచ్చింది. సాధారణంగా శుక్రవారం అంటే శ్రావణ శుక్రవారాలు నాలుగు నాలుగు శుక్రవారాలు వస్తాయి, లేదంటే అప్పుడప్పుడు మనకి 5 శుక్రవారాలు కూడా వస్తుంటాయి. కాకపోతే ఈసారి 5 శుక్రవారాలతో పాటుగా శ్రావణ శుక్రవారంలో వరలక్ష్మీదేవి వ్రతం అనేది 3వ శుక్రవారం జరిగింది. ఇది చాలా అద్భుతమైన యోగం అంటున్నారు కొంతమంది పండితులు. అయితే కొంతమంది 3వ శుక్రవారం కాదు, మేము 2వ శుక్రవారమే చేసుకుంటాము అని అంటారు. అయితే నిజం చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే శ్రావణ శుక్రవారం నాడు ఆ అమ్మవారి అనుగ్రహం మనకి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే ఎప్పుడు చేసుకున్నప్పటికీ కూడా ఈ రకంగా అంటే 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా పౌర్ణమి ముందు సరిగ్గా ఒక్కరోజు ముందు వచ్చే పౌర్ణమి ఇలాగా అరుదైన యోగం కలవడం చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మనం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంటాం కదా. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే ఈ పరిహారం అంటే శ్రావణ శుక్రవారం కానీ, శ్రావణ మంగళవారం కానీ, లేదంటే లక్ష్మీ పూజ ఇంట్లో జరుపుతున్నా కానీ, ఏదైనా పండగ వచ్చినా కానీ, ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం ఏ రోజైనా చేయొచ్చు. ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిలో ఏ సమయంలో అయినా చేయొచ్చు. అయితే ఇది కేవలం శ్రావణ శుక్రవారానికి సంబంధించిన పరిహారం మాత్రమే కాదు. ఇది ఎప్పుడైనా పండగలప్పుడు, శ్రావణ మంగళవారం అప్పుడు, అలాగే లక్ష్మీ పూజ ఇంట్లో పెట్టుకున్నప్పుడు, గణపతి హోమం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం తెలుసుకోబోయే పరిహారాన్ని చక్కగా వాడుకోవచ్చండి. సో ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసి షేర్ చేస్తే మేము ఇంకా గొప్ప గొప్ప వీడియోలు పెడతాం, అవన్నీ కూడా మీకు చక్కగా అందుతాయి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే వరలక్ష్మి వ్రతానికి మనం చక్కగా తలంటి స్నానం చేస్తాం. అంటే కొద్దిగా నువ్వుల నూనె తలకి పెట్టుకోవాలి. నువ్వుల నూనె లేకపోతే ఏదైనా పారాచూట్ కానీ ఏదైనా సరే నూనె పెట్టుకొని చక్కగా తలంటి స్నానం చేసుకోవాలి. అయితే ఈ నూనె పెట్టుకుని స్నానం చేసేటప్పుడు స్త్రీలు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఎవరైనా సరే కొద్దిగా పసుపుని తీసుకుని లైట్గా బుగ్గలకి అలాగే అరచేతులకి రాసుకోవాలి. కాళ్ళకి రాసుకున్నా కూడా చాలా మంచిది. బొట్టు పెట్టుకోవాలన్నమాట. కుంకుమ బొట్టు పెట్టుకుని శ్రావణ శుక్రవారం నాడు అంటే వరలక్ష్మి వ్రతం రోజు కనుక చక్కగా స్నానం చేస్తే అంటే తలకి నూనె పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం మామూలుగా స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, ముఖ్యంగా పెళ్ళైన ముత్తైదువులైతే. అయితే ఇక తలకి నువ్వుల నూనె రాని లేకపోతే ఏదైనా నూనె రాసుకోవాలి. అలాగే ముఖానికి, కాళ్ళకి, చేతికి కొద్దిగా పసుపు రాసుకోవాలి. ఇంకా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇలా చేస్తే చాలా మంచిది. ఈ రోజున గాజులతోనే తలంటి స్నానం చేయడం కూడా మంచిది. గోల్డ్ గాజులు ఉంటే గోల్డ్ గాజులు, మట్టి గాజులు ఉంటే మట్టి గాజులు అనమాట. ఇలాగ చక్కగా నిండుతనంగా స్నానం చేస్తే చాలా మంచిది. అయితే స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి అని చాలా మంది అడుగుతుంటారు. అయితే స్నానం చేసే నీటిలో వివిధ రకాలైన వస్తువులు వేసుకోవచ్చు. కానీ లక్ష్మీ అనుగ్రహం కలగాలన్నా, శుక్ర ఆ, భగవానుడు అంటే శుక్రుడి యొక్క బలం పెరగాలన్నా కూడా మనం ఈరోజు తెలుసుకోబోయే పరిహారాన్ని ఖచ్చితంగా వాడుకోవాలన్నమాట. అయితే నిజానికి లక్ష్మీదేవికి కొన్ని ఇష్టమైనవి ఉంటాయి. అవి ఏంటి అంటే చంద్ర సహోదరి హేమమయ్యే అంటారు. అంటే ఏంటంటే అమ్మవారు అంటే లక్ష్మీదేవి చంద్రుని ఒక్క సోదరి. అంటే అందుకనే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్నే మనం వరలక్ష్మీదేవిగా పూజిస్తాం కదా. అలాగే నవగ్రహాలలో భగవానుడు అంటే శుక్రాచార్యుల వాళ్ళు గనక ఆ ఒకరి జాతకంలో కనుక బాగుంది, ఆ జాతకంలో కనుక చాలా బాగుంది అనుకుంటే వాళ్ళకి లక్ష్మి అనుగ్రహం ఉన్నట్టు. అయితే వాళ్ళు సకల భోగభాగ్యాలు, సకల విలాసాలు, మంచి అందమైన మొహం, అలాగే చెప్పాలి అంటే తెలియని తేజస్సు, చక్కని చిరునవ్వు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అదే శుక్ర భగవానుడు కానీ, శుక్ర బలం కానీ ఎవరి జాతకంలో అయినా లేకపోతే మాత్రం వాళ్ళు చెడు మార్గంలోకి తొందరగా వెళ్తారు. అంటే వ్యసనాలు అలవాటు చేసుకోవటము, అలాగే జూదం లాంటివి అలవాటు అవ్వటము, ఆర్థిక నష్టం చాలా ఎక్కువగా అవ్వటము, అలాగే ఇంకా అందవిహీనంగా ముఖం మీద మచ్చలు రావటం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున కానీ ఏదైనా మన పండగ రోజున కానీ చక్కగా దేవుడి పూజ చేసుకుంటున్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా పసుపు అది రాసుకున్న తర్వాత
శుక్రం బలం పెరగాలి అన్నా, ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అన్నా మనం చేయవలసింది ఏంటి అంటే కొద్దిగా తమలపాకుని తీసుకోవాలి. అంటే ఒక ఒక తమలపాకు కానీ 2 తమలపాకులు కానీ తీసుకుని చక్కగా ఆ తమలపాకుని నీళ్ళల్లో వేసి మనం స్నానం చేయాలి. ఇది చిన్న పిల్లలైనా చేయొచ్చు. చిన్న పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 2 తమలపాకులు తీసుకుని చక్కగా ఆ తమలపాకుల్ని మనం నీటిలో వేస్తూ గంగాదేవికి చక్కగా నమస్కారం చేసుకొని, అంటే మనం నీళ్ళని మనం నదిలో స్నానం చేసినా, సముద్ర స్నానం చేసినా, ఇంట్లో స్నానం చేసినా గంగాదేవి కాబట్టి ఆ గంగాదేవికి కొద్దిగా అమ్మ గంగాదేవి తల్లి ఈ ఈ ఒక తమలపాకుని స్వీకరించి నా శరీరంలో ఉన్న మల్లాన్ని తొలగించమ్మా అని చెప్పేసి ఆ తమలపాకుల్ని వేసుకున్న తర్వాత స్నానం చేయాలి. అయితే తమలపాకులు కనుక మిగిలిపోతే అది మామూలుగా మనం దేవుడి వస్తువులు నీటిలో వేయడం కానీ లేకపోతే మా చెట్టు కింద వేయటం కానీ చేస్తుంటాం కదా, అలాగా తమలపాకులను కూడా పక్కన పెట్టేసుకుని చేయాలన్నమాట. కానీ తమలపాకులు వేసుకుని కనుక స్నానం చేసినట్టయితే శరీరంలో ఉన్న దారిద్రం పోతుంది. ఎస్, ఇంట్లో తమలపాకు చెట్టు ఉన్నా కూడా చాలా మంచిదండి. కానీ ఇంట్లో అందరికీ తమలపాకు చెట్టు ఉండకపోవచ్చు కాబట్టి ఇలా చేసుకోవాలి. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెష్ తమలపాకుని తీసి కట్ చేసి వేసుకోవాలంటే అలా అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇంకొక పరిహారం ఏంటి అంటే ఇంట్లో గనక బాగా దారిద్రం ఉంది, దారిద్రం అంటే అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధ అవ్వచ్చు, లేదంటే వేరే ఇంకేదైనా సమస్యలు అవ్వచ్చు, మానసిక ప్రశాంతత లేకపోవడం అవ్వచ్చు. ఇలాంటివి గనక ఉన్నట్టయితే 2 తమలపాకులు తీసుకుని దీపపు కుందులు కింద పెట్టి, అంటే తమలపాకులతో దీపం కుందులు పెట్టిన తర్వాత, అంటే మొదట తమలపాకుల్ని పెట్టి ఆ తర్వాత కుందులు పెట్టి మనం దీపారాధన చేసుకోవాలి. ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ తమలపాకులు ఉంటాయి కదా, కొద్దిగా వాడిపోయిన ఉంటాయి కదా, అవి మనం స్నానం చేసే నీటిలో వేసుకున్నా కూడా మనకి లక్ష్మీ యోగం పడుతుందని చెప్తారు అన్నమాట మన పెద్దలు. ఇది చాలా అరుదుగా తెలియని విషయం. చాలా మందికి యూట్యూబ్లో అయితే నేను చూసినప్పుడు ఎవ్వరు కూడా చూడలేదు. ఇది చాలా మంచి పరిహారం అండి. ఇలా చేస్తే చాలా మంచిది. అసలు దీపారాధన అనేది తమలపాకుల కింద పెడితే ఎంత మంచిదంటే సకల దేవతలకు ఇష్టమైన ఆకు ఏదైనా ఉందంటే అది తమలపాకు మొదటగా. అది పరమ పవిత్రమైన ఒక ఆకుని కూడా మన పెద్దలు నమ్ముతుంటారు. అందుకే లక్ష్మీ యోగం కలగాలన్నా, ఐశ్వర్య సిద్ధి పెరగాలన్నా ఇలా చేసుకోవాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.